హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజైతే మిడ్ నైట్ లైవ్ అయితే చాలా ఇంపార్టెంట్ డిస్కషన్స్ ఉన్నాయండి. అస్సలు ప్రేరణ గురించి చెప్పుకోవాలి. ప్రేరణ, నబీల్, నిఖిల్, గౌతమ్ మీద కుళ్ళుతో చచ్చిపోతుర్రబ్బా. యష్మి కూడా ఇంక్లూడ్ యష్మి, ప్రేరణ, వీళ్ళిద్దరు గౌతమ్ గురించే. నబీల్, నిఖిల్ గౌతమ్ గురించి ఎట్లా సేవ్ అయిండు, ఆయన ఎట్లా సేవ్ అవుతుండు, అసలు ఏం ఆడిండు, ఒక వర్డ్ను లాగుతాడని నిఖిలు, ప్రేరణ అసలు ఏం ఆడిండు, అసలు అతన్ని ఎందుకు టాప్లో పెడుతున్నారు. ఒకటే అబ్బా గౌతమ్ గురించే కుళ్ళిపోతున్నారు. ఇట్లా ఎందుకు వీళ్ళు ఇంత బిహేవ్ చేస్తున్నారు, మమ్మల్ని ఎందుకు టాప్ 5లో పెట్టలేదని ఆలోచించేది లేదు ప్రేరణ కశ్మికి. ఒక్కటే గుల్లిపోతుర్రబ్బా. అబ్బో ప్రేరణ గురించి చాలా చెప్పుకోవాలబ్బా. ప్రేరణ కనిపించినంత క్యూట్ కాదు, కనిపించినంత ఇది కాదు, చాలా కన్నింగ్ పర్సన్. కన్నింగ్ ఎంత కుల్లబ్బా. నబీల్తోని ఒకటే డిస్కషను, అసలు నేను సరిగా చేయలేదా మెగా చీఫ్గా, నేను ఎంత మెల్లగా చెప్పినా అది రాంగ్గా వెళ్తుంది. నబీలేమో నువ్వు ఇట్లా డిఫెండ్ చేసుకో, రేపు మనమే నామినేట్ చేసుకుంటాము అని వీళ్ళు నామినేషన్స్ గురించి మాట్లాడేసుకుంటున్నారు. ఇంకా అబ్బా ప్రేరణ మొహం వాడిపోయింది, చూడాలి టాప్ 5లో పెట్టలేదని వాడిపోయింది మొహము. తర్వాత వచ్చేసి లైవ్లో అసలు యాక్టివ్గానే లేదు, ఇట్లా ఆలోచిస్తుంది, ఈ మనసంతా ఒక ఇది పెట్టేసుకుంది మొత్తము. అసలు ఏం జరుగుతోంది బయట అని. ఆమెనంటే నబిల్తో జీ వెళ్ళిపోతాడు అనుకున్నా, వై వెళ్ళిపోతుంది అనుకున్నా, వి కూడా వెళ్ళిపోతుంది అనుకున్నా ఒకనొక సందర్భంలో అని. మేము కుళ్ళు జీ అంటే గౌతమ్ వెళ్ళిపోతాడు అనుకుందంట, వై అంటే యష్మి కూడా పోతుంది అనుకుందట పాపం ఫ్రెండ్, తర్వాత వి అంటే విష్ణు కూడా వెళ్ళిపోతుంది అనుకుంటుందట. ఇట్లా షార్ట్ కట్స్ అబ్బా. ఏమన్నానా ఎంత కన్నింగ్ అబ్బా. అసలు ఈమె వామ్మో, ఈమె బాగా తోపుగా ఆడుతున్నా అనుకుంది. అందుకే లాస్ట్ వీక్ అంతా విష్ణు ఎంబడబడ్డది, విష్ణు వెళ్ళిపోతాడని. తర్వాత గౌతమ్ ఇక వెళ్ళిపోతాడని ఫిక్స్ అయిపోయారు వీళ్ళు, గౌతమ్ వెళ్ళిపోతాడని. అసలు ఫ్యామిలీ వీక్ వస్తే ఎవరు ఏం మాట్లాడుతున్నారు అనేది చూసిందా ప్రేరణ? ఎవరు ఎలాంటి హిట్స్ ఇస్తారో చూసిరా? సెటైర్లు గౌతమ్కి, విష్ణుకి. విష్ణుని టాప్ 1లో పెడితే వీళ్ళకి తిక్క కుదిరింది అబ్బా ఇద్దరికి. వీళ్ళు ఏమనుకున్నారంటే మేమే పృథ్వీ, నిఖిల్, ప్రేరణ, యష్మి, మేము 4 ఉంటాం, తర్వాత నబీల్ ఉంటాడు అనుకున్నారు కావచ్చు. మేము 5 ఉంటాం టాప్ 5, ఇంకెవ్వరు ఉండరు. అసలు తేజ, అవినాష్ లాస్ట్లో వెళ్తే వాళ్ళు లాస్ట్లో వెళ్ళరు అనుకుందంట. ఇంకా మెల్లగా నబీల్తో చెప్తుంది, నబీల్ ఇంకొక సీక్రెట్ చెప్తాడు, ఎవరికి చెప్పకు నబీల్, చెప్పకు, ఎవరికి చెప్పకు. నువ్వు ఎవిక్షన్ షీల్డ్ అవినాష్కి ఎందుకు వాడావు? మనకు ఒక కాంపిటీషన్ తగ్గేది కదా, నువ్వు ఆల్రెడీ మళ్ళీ 10 మెంబర్స్ ఉన్నారు, నువ్వు ఎందుకు వాడావు? నీకన్నా యూజ్ అయ్యేది, నాకన్నా యూజ్ అయ్యేది కదా. నెక్స్ట్ వీక్ అవినాష్ నిన్ను సేవ్ చేస్తాడు నువ్వు నామినేషన్లోకి వస్తే. మరి నాకన్నా ఎప్పుడన్నా రక్షించేటోనివి కదా, నువ్వు ఎందుకు వాడావు అవినాష్కి? మనకు ఒక కాంపిటీషన్ తగ్గేది కదా. ఇట్లా ముచ్చట్లు చెప్తుంది. నబీల్ ఒకటే గోల గౌతమ్తో, ఒకటే బ్యాక్ పిచ్చింగ్, ప్రతి ఒక్కరి దగ్గర పోతుంది బ్యాక్ పిచ్చింగ్. ఏమన్నా చేస్తుందా నబీల్ కూడా? అసలు ఇలా నబీల్ అబ్బా బిల్డప్ అబ్బా, ఫస్ట్ చెప్పుకున్నా ఏమన్నా బిల్డప్ ఇస్తుందా? బా నేను అవినాష్కి వాడేసిన, అవినాష్ ఫుల్ ఖుషి, వాళ్ళ ఫ్యామిలీ ఖుషి. నాకు సార్ అన్నాడు నా వల్లనే ఈ వీక్ ఎలిమినేషన్ లేదన్నాడు. బా ఒకటే డ్యాన్స్ చేస్తుండు, ఒకటే అటు పోతుండు, ఒకటే ఇటు పోతుండు. బా అవినాష్ నేను సేవ్ చేసిన, అవినాష్ నాకు ఇచ్చిండు, నేను సేవ్ చేసిన. ఒకవేళ అవినాష్, యష్మి కనుక బాటమ్ 2లో ఉంటే కష్టమయ్యేది నాకు, ఎవరికి యూజ్ చేసేటోని కాదు. ఎందుకంటే యష్మి నన్ను ముందుకు నడిపింది, అవినాష్ కూడా ముందుకు జరిపిండు, కాబట్టి వాళ్ళిద్దరూ ఎవరికి యూజ్ చేసేటోని కాదు. ఇక తేజ ఎట్లనన్నా సేవ్ అవుతాడు అనుకున్నా, ఎందుకంటే ఇంత ఏడ్చిండు, వాళ్ళ అమ్మ రాలేదు, ఖచ్చితంగా సేవ్ అవుతాడు అనుకున్నా. సో ఇక అవినాష్కి వాడేసిన నేను, ఇక తేజ సేవ్ అవుతాడు అనుకున్నా. సో అవినాష్ ఫ్యామిలీ చాలా ఖుషి అయి ఉంటుంది, అవినాష్ కూడా చాలా ఖుషి అయ్యిండు. ఇట్లా ఇక ఒకటే బిల్డప్ డాన్స్ చేస్తుండే. అబ్బా నన్ను షేర్ అన్నాడు. ఇది అబ్బా అతను అసలు ఈ చిన్న పిల్లాడా పెద్ద పిల్లాడా నాకు అర్థమైతలేదు. ఇక ప్రేరణ ఒకటే గుసగుస అర్ధరాత్రంతా గుసగుస సాగు కొట్టింది. తర్వాత రోహిణి దగ్గర పోతుంది. నేను చీఫ్గా ఉన్నప్పుడు నేను ఏమైనా తప్పుగా బిహేవ్ చేసిన అంటే రోహిణి చెప్తుంది, నీ మాట ఇట్లా వెళ్ళింది, నువ్వు ఇట్లా రాంగ్గా ఇట్లా వెళ్ళినట్టు చెప్తే వినదు. నేను అందరికీ మంచిగానే చెప్పిన కదా, ఎవరు చేయట్లేదు, నేను కూడా చేసిన కదా పని. ఇట్లా ఆమె అసలు నేను టాస్క్లు ఆడినా, నేను పెద్ద తోపుని అని బిల్డప్ ఇచ్చుకుంటుంది ఇన్ని రోజులు. యష్మికి కొంచెం మొన్న వాళ్ళ డాడీ వచ్చినప్పుడే రియలైజ్ అయింది, ఎందుకంటే వాళ్ళ డాడీ చెప్పారు నీకు బ్యాడ్ ఇంప్రెషన్ అవుతుంది అని చెప్పాడు. కానీ వీళ్ళు ఏంటప్పా, యష్మి, ప్రేరణ, సీతాఫల్ గురించే బాగా వెళ్ళుంటుంది బయటకి.
అని యష్మి, నీ లవ్ ట్రాక్ వెళ్ళలేదా అమ్మ? నువ్వు ఏ వచ్చి బి వచ్చి సి వేణు సి గౌతమ్ని వాడుకున్నట్టు బయటకు వెళ్ళలేదా? ఇది ఎందుకు మర్చిపోతున్నారు వీళ్ళు? అసలు ఏం ఆడిండంటారు అబ్బా ఊరికనే? ఎందుకు ఆడలేదు? బోన్ టాస్క్ ఆడలేదా? నబీల్తో ఆడలేదా? టాస్క్లు ఆడలేదా అతను? ఏం ఆడిండు అంటారు ఎందుకు ఊరికనే? వీళ్ళేం ఆడిరు? ఏమంత పీకిర్రు? వీళ్ళేం ఆడి వీకిర్రు? వీళ్ళకి అసలు ఏం లేదు, వైల్డ్ కార్డ్స్గా వచ్చిండన్న బాధ తప్ప. మళ్ళా ప్రేరణ నాతో అసలు ప్రేరణ ఎందుకు గొడవలు వేసుకుందో నాకు ఇప్పుడు అర్థమవుతుంది. విష్ణు వెళ్ళిపోతుంది అనుకుంది, గౌతమ్ వెళ్ళిపోతాడు అనుకుని గొడవ డ్రాగ్ చేసింది, బాగా గొడవ వేసుకుంది, పనిష్మెంట్ ఇచ్చింది. ఇంకేమంటది, నబీల్ నువ్వు స్వీట్ తిన్నావని పనిష్మెంట్ నేను తక్కువ ఇచ్చిన, గౌతమ్కి ఎందుకు ఎక్కువ ఇచ్చిన అంటే గౌతమ్ ఏం చేసిండు? గౌతమ్ కూడా సీటే తిన్నాడు కదా, సీతాఫలం అంటే సీటే కదా. మరి గౌతమ్ ఏమంతా పాపం చేసిండు? 1 వీక్ అంతా బోల్ తోమిండు. ఆ బోల్ తోమే టాస్క్ దాని గురించే నబీల్తో డిస్కషన్. అసలు గౌతమ్ ఎట్లా ఫీల్ అవుతుండంటే రోజు ఆయననే బోల్ తోముతుండు, తనతో పాటు పార్ట్నర్స్ చేంజ్ అవుతున్నారు, మేము తక్కువ ఆయన ఎక్కువ చేసినట్టుగా చెప్తుండు. అట్లా కాదు, నేను 50% చేసిన అని గౌతమ్ చెప్తాడు. ఆ రోజు నేను ఇప్పుడు 100% బోల్ అనుకో, నేను రోజు 50% నాదే, ఇంకో 50% నబీల్ కానీ రోహిణి కానీ షేర్ చేసుకుంటున్నారు. నాకు ఒక పార్ట్నర్ ఇస్తాను ఇవ్వలేదు ఆ రోజు నేను, అందుకే నాకు కోపం వచ్చింది. సో ఇక్కడ మీరు రోజు ఒక్కరు మారుతురు, కానీ నేను ఒక్కనే ఉంటున్నా కదా, నేనే చేస్తున్నా కదా అని ఇట్లా చెప్పిండు. అంతేగాని నేనే ఎక్కువ చేస్తున్నా అని చెప్పలేదు. కానీ నబీల్ ఇక్కడ రివర్స్లో చెప్తున్నాడు పెరగడానికి, అతనే ఎక్కువ చేసిండంట బోళ్ళు అని. నబీల్కి కూడా కుళ్ళు ఉందబ్బా గౌతమ్ మీద, నేను చెప్తున్నాను కదా, గౌతమ్ ఎట్లా ముందుకు వచ్చిండు అని ఒక కుళ్ళు ఉంది అతనికి. అతను కూడా నిఖిల్ అంత డ్రాగ్ చేస్తాడురా, ఏదన్నా వర్డ్ అంటే అది బాగా డ్రాగ్ చేస్తాడురా. అసలు అతను ఏం ఆడిండు? అసలు వీళ్ళ తప్పేంటో వీళ్ళకి ఇప్పటికీ అర్థమైతలేదు. వాళ్ళ అమ్మ చెప్పింది, నువ్వు అతనితో గొడవలు వద్దు, నామినేషన్లు వద్దు. నామినేషన్స్లో అంత బాగా డిఫెండ్ చేసుకుంటుండు, వీళ్ళకి మైండ్ వెలగట్లేదా? వీళ్ళు అసలు ఆలోచించట్లేదా? అంటే నా నామినేషన్ అయిపోయింది, నేను వేరే వాళ్ళ నామినేషన్ ఈనా అని మైండ్ ఎక్కడో పెట్టేస్తుందా ప్రేరణ కూడా? ప్రేరణ అంత బాగా థింక్ చేస్తుంది, ఆలోచిస్తుంది అనుకుంటే ఆమె థింక్ చేయట్లేదు అసలు. ఎవరు ఎంత బాగా డిఫెండ్ చేసుకుంటారనేది టాస్క్లు ఆడినంత మాత్రాన బిగ్ బాస్ విన్నర్ అయిపోరబ్బా. క్యారెక్టర్ చూస్తారు, అటిట్యూడ్ చూస్తారు, ఎదుటి వాళ్ళ పట్ల జాలి దయ కరుణ ఎంత ఉంది అనేది చూస్తారు, ఇవన్నీ చూస్తారబ్బా. టాస్క్లు ఎవరు చూడరు, టాస్క్ జస్ట్ ఇమ్యూనిటీ పర్పస్. నువ్వు టాస్క్లు ఆడడానికి కాదు బిగ్ బాస్కి వచ్చింది, నువ్వు గేమ్స్కి వెళ్ళు, గేమ్స్ ఆడు, జిమ్నాస్టిక్స్కి వెళ్ళు, ప్రపంచ పోటీలకు వెళ్ళు. నీకు టాస్క్లు ఆడేది ఉంటే టాస్క్లు ఆడడం కాదు బిగ్ బాస్ హౌస్ అంటే. ఎంత చెప్పినా వీళ్ళు మారరబ్బా. బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు కొన్ని చూసుకొని వెళ్ళాలి కదా, చూస్తారు మళ్ళీ అదే ఫీలింగ్. టాస్క్ ఆడినా గెలవలేదు, నిఖిల్ టాస్క్ తప్ప ఇంకేం చేసిండబ్బా? ఎక్కడ ఏం చేసిండు నిఖిల్? ఏం వెలగబెట్టిండు? ఇయ్యాల చూడాలి, ఇయ్యాల లొల్లి చూడాలి. సోనియ నీకు నచ్చినప్పుడు, కావ్య నీకు ఇష్టం ఉన్నప్పుడు, నువ్వు యష్మి ఫ్లట్టింగ్ చేస్తుంటే నువ్వు ఎందుకు ఓకే చేసినావు? నాకు వద్దు, నాకు బయట కావ్య ఉందని ఎందుకు చెప్పలేదు నువ్వు? అది తప్పు కదా. యష్మి గౌతమ్ ఫ్లట్టింగ్ చేయడానికి వచ్చినప్పుడు యష్మి చెప్పాల్సింది, నాకు నువ్వంటే నచ్చదు గౌతమ్, నాకు నిఖిల్ అంటే ఇష్టం ఉంది అని చెప్తే ఆ పిల్లగాడు పక్కకు జరగకపోనా? మీరు చేసిన మిస్టేక్స్ అన్ని పెట్టుకొని ఆ పిల్లగాడి మీద ఏడిస్తే ఏమొస్తుంది? గౌతమ్ మీద ఏడిస్తే ఏమొస్తుంది అబ్బా? నాకు అసలు వీళ్ళు నైట్ లైవ్ డిస్కషన్ చూస్తుంటే ఒక కోపం వచ్చేసింది నాకు. ప్రేరణ అంటే అసలు ఎంత క్యూట్గా ఎంత అందంగా ఉంటుందో అంత కన్నింగ్ గుణాలు ఉన్నాయి అబ్బా. ముఖం చూస్తే కాదు, గుణం చూసి మెచ్చాలి, ముఖం చూసి మెచ్చుడు కాదు. నాకు అస్సలు నచ్చలేదు అసలు. 1 వీక్ నుంచి వాళ్ళ ఆయన చెప్పిపోయిండు ముద్దుగా, అరే నువ్వు కిచెన్కి దూరంగా ఉండు, పాయింట్ ట్రిగ్గర్ చేసి ట్రిగ్గర్ అవ్వకని ముద్దుగా చెప్పినాక నువ్వు మారవా? మళ్ళీ తెల్లారి దోశ గురించి తేజతో అవినాష్తో నువ్వు ఎక్స్ట్రా దోశ తింటావా అని. ఎక్స్ట్రా దోశ తినలేదు, అక్కడ విష్ణు దోశ ఏమన్నాడు, యష్మి దోశనేమో అవినాష్ అడిగిండు, అక్కడ ఎక్స్ట్రా దోశ తినలేదు. వాళ్ళు తినకపోతే వాళ్ళ దోశ అడిగిండు. ఈమెకు మైండ్ వెలుగుతలేదు, ఏమైనా తిండి మీద పడుతుంది. నాకు ఆకలి అవుతుంది రాత్రి, ఇక ఒకటే లొల్లి, ఏదో ఒక బ్రెడ్ తింటుంది, అది తింటుంది. నువ్వు ఒక్కదానివేనా పాపం? అసలు గౌతము ఏం చెప్పుకుంటున్నాడో కెమెరాస్కి బ్యాక్ అండ్ మణికంఠ మీద ఏడ్చిరు, మణికంఠ ఏం చెప్పుకుంటున్నాడో కెమెరాస్కి అని. గౌతమ్ ఒక్కరి గురించి కూడా బ్యాక్ పిచ్చింగ్ చేయడబ్బా. వాళ్ళతో కూర్చున్నాడు, మీరు ముగ్గురు బాగా హైలైట్ అయ్యారని అర్థమైంది గౌతమ్కి. మీరు అవినాష్, తేజ అండ్ రోహిణి మీరు చాలా హైలైట్ అయ్యారు బయట,
మిమ్మల్ని చాలా మెచ్చుకున్నారు, మీ జోక్ బాగుంటుందంటే తేజ అంటాడు, ఏ లేదు వాళ్ళిద్దరు చాలా ఎక్స్పీరియన్స్డ్, వాళ్ళతో పాటు నేను ఉండడం వల్ల నేను కొంచెం హైలైట్ అయిన, వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్, ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారు వాళ్ళు అని ఇట్లా వాళ్ళ గురించే మాట్లాడుకుంటాడు. పాపం ఒక్కరి గురించి నిఖిల్ పెట్టిండని కానీ ప్రేరణను పెట్టలేదని కానీ ఇవేం ఆలోచిస్తలేడు. తను ఎప్పుడు బ్యాక్ పిచ్చింగ్ చేయడబ్బా. ఆ రోజు కూడా డిస్కషన్ ప్రేరణ గురించి వస్తే మాట్లాడింది తప్ప అసలు ఏమి చేయలేదు. అసలు గౌతమ్ అసలు బ్యాక్ పిచ్చింగే చేయడు, ఎప్పుడు చేయడు బ్యాక్ పిచ్చింగ్. ఏదున్నా నామినేషన్లోనే మాట్లాడతాడు, నామినేషన్లోనే డిఫెండ్ చేసుకుంటాడు, నామినేషన్లోనే పాయింట్ టు పాయింట్ నామినేషన్ చేస్తుండు. అతను ఎంత ఒక వర్డ్ డ్రాగ్ చేస్తాడట, అక్క అన్న పదం పట్టుకొని డ్రాగ్ చేసింది ఎవరు? నిఖిల్. అందరు అదే చెప్తున్నారు. అమర్ వచ్చి చెప్పింది ఏంటి, నీ పాయింట్స్ నీ ఓన్ పాయింట్స్ తోని నామినేట్ చేయి, బయట వాళ్ళ పాయింట్స్ కాదని చెప్పిండు. వాళ్ళ అమ్మ కూడా అదే చెప్పింది, అయినా కూడా క్లిక్ అవ్వట్లేదే. అరే గౌతమ్ అన్న ఆలోచించాలి, అనలైజ్ చేసుకోవాలి. ఒకనొక విషయంలో ప్రేరణ యష్మితో అంటది, నువ్వు సూట్ కేసు గౌతమ్కి ఎందుకు ఇస్తావు అంటది. ఇక్కడ యష్మి నాకు కొన్ని సందర్భాల్లో గౌతమ్ జెన్యున్ అనిపిస్తాడు. అవును గౌతమ్ నిజంగానే జెన్యున్, ఆ పిల్ల కొంచెమన్నా ఆలోచిస్తుంది. ఈ ప్రేరణకు అది కూడా లేదు, అక్క తమ్ముడు అన్న బాండింగ్ లేదు, ఏం లేదు. ఫస్ట్ ఒక 1 వీకే నచ్చిందట, తర్వాత గౌతమ్ నచ్చట్లేదట. నచ్చట్లేదని కాదు, లీస్ట్లోకి వెళ్ళిన వాళ్ళు ఈమెకు నచ్చరు. లీస్ట్ ఓటింగ్ ఉందేమో వెళ్ళిపోతాడు, యష్మి లీస్ట్ ఓటింగ్ ఉందేమో వెళ్ళిపోతుంది. నబీల్ కూడా యష్మి వెళ్ళిపోతుంది అనుకున్నా, ప్రేరణ గౌతమ్ వెళ్ళిపోతాడు. విష్ణు మీద పగబట్టింది చూడు, మిమ్మల్ని ఎవరైనా టాప్ 1లో పెట్టిర్రా, ఆమె జెన్యున్, ఆమె బిహేవియర్ చూస్తున్నారు జనాలు. అర్థం చేసుకోండి, టాస్కులు కాదు, బిహేవియర్ ఇంపార్టెంట్. బిహేవియర్, మీరు ఒక వ్యక్తి పట్ల ఎట్లా నడుచుకుంటున్నారు, ఒక వ్యక్తి పట్ల దయ జాలి కరుణ ఎంత ఉంది, ఒక వ్యక్తి బాధలో ఉంటే ఎంతవరకు నువ్వు షోల్డర్ ఇస్తున్నావు, నువ్వు ఎంతవరకు ఓదారుస్తున్నావు, నువ్వు ఎంతవరకు ఊకుంట పెడుతున్నావు, ఇది చూస్తున్నారు. అంతేగాని నువ్వు టాస్క్ ఆడితే నువ్వు ఆటల పోటీలకు బయట స్పోర్ట్స్ గేమ్స్ ఉంటే అందులకు టాస్క్ కాదు, టాస్క్ నథింగ్ అబ్బా. నాకు తెలిసి టాస్క్ మీకు గుర్తుందో లేదో, అలీరాజా టాస్క్లు తోపు తురుములాగా ఆడేటోడు. ఒక్కసారి నామినేషన్లోకి రాక వచ్చిండా, 1 టైం నామినేషన్ రాకనే వెళ్ళిపోయాడు. అది అవినాష్ కూడా చాలా బాధపడుతుండు, అరే నేను ఇంత ఎంటర్టైన్ చేస్తున్నా అంటే ఏం లేదు. అక్కడ నాకు సరే చెప్పాడు, నువ్వు నామినేషన్లోకి రాలేదు, అందుకే నీకు ఓట్ బ్యాంక్. నామినేషన్లోకి వస్తేనే అరే 4th లో 5th సేవ్ అవుతుంటే అరే ఇంకా ఓటింగ్ పెంచాలి, లాస్ట్లో సేవ్ అవుతుంటే బాటమ్ 2లో ఉంటే ఇంకా ఓటింగ్ పెంచాలి, ఇంకా పిఆర్ని పెంచాలి. ఇట్లా జనాలు కూడా నచ్చిన కంటెస్టెంట్స్ అరే నువ్వు వేరే ఫోన్లలోకి వెళ్ళి కూడా చేస్తారు, అరే యష్మి ఉండాలనుకొని. అట్లా నీకు ఓట్ బ్యాంక్ అనేది పెరుగుతుంది. నామినేషన్లోకి రావాలని నాకు సరే చెప్తున్నారు అక్కడ. సో నామినేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్, అది మీరు గుర్తుపెట్టుకొని ఆడాలి అంతే. సో పృథ్వీ బ్యాక్ పిచ్చింగ్ చేయడబ్బా, పృథ్వీ ఇంకా జెన్యున్, అందుకే సేవ్ అవుతున్నాడు టాస్క్ల పరంగా ఒక్కటే. కానీ పృథ్వీ చాలా మంచోడు అనిపిస్తుంది నాకైతే. సో విష్ణు కూడా ప్యూర్ సోల్. ఈ ప్రేరణ ఇంత కన్నింగ్ అనుకోలే, యష్మి కన్నా డేంజర్ అబ్బా ప్రేరణ. యష్మి పాపం ఉన్నది ఉన్నట్టు అంటది, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతుంది, తర్వాత ఊరుకుంటుంది. ఈరోజు నామినేషన్లో పాపం యష్మిని బ్లేమ్ చేస్తున్నాడు నిఖిల్. ఇది కదా కావాల్సింది. కన్నడ బ్యాచ్ మొత్తం నామినేషన్లోకి వచ్చేసారు, నబీల్ కూడా వచ్చాడు, మేబీ అవినాష్ సేవ్ చేసి ఉంటాడేమో. సో గౌతమ్ రాడబ్బా, గౌతమ్ రాడేమో, కొంచెం ఓట్ బ్యాంక్ అనేది తగ్గనుంది గౌతమ్కి. సో మీకు నచ్చిన వ్యక్తులకైతే ఓట్ వేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీక్ అయితే నాకు తెలిసి అబ్బా ప్రేరణ బ్యాక్ పిచ్చింగ్, నబీల్ కూడా కొన్ని విషయాల్లో నచ్చట్లేదు నాకు గౌతమ్ గురించి అట్లా అనడము. నిఖిల్ కూడా ఈవెన్ ఏం ఆడిండు ఏం చేసిండు, టాప్ 1లో పెట్టిండు, అసలు వాళ్ళ ఫేస్లు మాడిపోయినాయి అబ్బా. వాళ్ళ ఫేస్ మీద ఫోకస్ చేయలేదు. ఒకసారి ప్రేరణను చూసా, ఒకసారి నిఖిల్ని చూసా, వాళ్ళ ఫేస్లు మాడిపోయినాయి చూడు గౌతమ్ని పెట్టగానే. అబ్బా రాత్రంతా ఇదే అబ్బా, నేనైతే మొత్తం చూసుకుంటూ 1 o'clock వరకు చూసుకుంటూ కూర్చునే ఉన్నా నేను. అవినాష్ని ఎందుకు సేవ్ చేసినావు, ఇది ఆమె గోల. వీళ్ళు ఎట్లా సేవ్ అవుతున్నారు, ఈమె టాప్ 5 ఉంటా అనుకున్నది, ఈమెకు నామినేషన్ భయం పట్టుకుంది. నువ్వు నామినేషన్స్ నన్ను ఎంతమంది వేస్తారో ఏమో రేపు చీఫ్ విషయంలో. సో నేను ఎక్కడ ఎలిమినేట్ అయిపోతాను, ఎందుకంటే టాప్ 5లో పెట్టలేదు కదా. అందరూ నన్ను అమ్మోరులాగా అవుతున్నావు, గీతాంజలి లెక్క అవుతున్నావు, అది నేను పాజిటివ్గా తీసుకోవాలా నెగిటివ్గా తీసుకోవాలా. రేపు మాత్రం నామినేషన్స్లో నేను సైలెంట్గా ఉంటా, ఎక్కువ మాట్లాడంటది, అయినా కూడా ఇవి బయటికి వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ నాకైతే ప్రేరణ. అది యష్మి పాపం ఎక్కువ మాట్లాడలేదు, యష్మిని ఇన్వాల్వ్ చేస్తుంది ప్రేరణ. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.